వివిధ కారణాలతో పెన్షన్స్ తొలగించారని, దాదాపు 2 లక్షల పెన్షన్లు తగ్గించారని వైసీపీ సభ్యులు తెలిపారు. వైసీపీ హయాంలో 13 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీటైన సమాధానం ఇచ్చారు. అడుగుతున్న విధానం బట్టి చూస్తే కొంత మేము షేర్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కొంత సమయం అడుగుతున్నాను అధ్యక్ష. ముందుగా యాక్చువల్గా పెన్షన్ అనే కార్యక్రమం మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. నందమూరి తారక రామారావు గారు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉండాలి, వృద్ధులకి పెన్షన్ ఇచ్చి గౌరవంగా వాళ్ళ గ్రామాల్లో ఉండాలంటే, వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి. అయ్యా సార్ నేను మాట్లాడలేదు అధ్యక్ష. ముందు టైం అడిగాను సార్. వాళ్ళు చాలా అవాస్తవాలు చెప్పారు, నేనేం అనలేదు. వాళ్ళు చాలా అవాస్తవాలు చెప్పారు, అన్నింటికి సమాధానం ఇస్తాను అధ్యక్ష. ఈరోజు పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం, అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1500 నుంచి 2500 చేయడం, అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1500 నుంచి 2000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం, గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వాళ్ళు 2019 నాటికి నెలకి 1300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెలగా 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా, శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు విధానంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఈరోజు మొత్తం దేశంలో 13% పాపులేషన్ కి ఈ రాష్ట్రం ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఈ దేశంలో నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి పెన్షన్ నిమిత్తమే ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు 4000 రూపాయలు మన ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ రోజు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది 2500 హర్యానా రాష్ట్రం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు నిరుపేదల గురించి. ఈ రోజు మేము చెప్తున్నాం, నిరుపేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు నిరుపేదలు పెద్దవారికి ఇది నిరుపేద ప్రభుత్వం అని. ఈ రోజు గతంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు సుమారు 24 లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష. దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దాని రికార్డు ఉంది. మొదటి సంవత్సరంలోనే 6,79,000 మంది పెన్షన్స్ మీరు తొలగించారు అధ్యక్ష. కొత్తగా 6 స్టెప్ వాలిడేషన్ పెట్టడం, లేకపోతే ఇది ఒక పొలిటికల్ వెండేటాతోని 6,79,000 పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. మరి తర్వాత 4 సంవత్సరాల్లో మిగతా 5 సంవత్సరాల్లో 24,11,000 మంది పెన్షన్స్ మీరు తీయడం జరిగింది సార్. ఈ సంవత్సరం నాటికి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలలకి ఈ రోజు పెన్షన్స్ ఎంత తీసాం అధ్యక్ష? వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు అబద్ధం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చెప్తున్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అందులో 1,80,000 మంది కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు అధ్యక్ష. దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్ అయింది. నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది 14,000 మంది. అందులో 10,000 మంది శాశ్వత పర్మనెంట్ మైగ్రేషన్, వాళ్ళ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్ళిపోయిన వాళ్ళు 3 నెలలు కానీ పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ పర్మనెంట్ మైగ్రేషన్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి తొలగించడం అవుతుంది అధ్యక్ష. అందులో 14,000 మందిలో 10,000 మంది పర్మనెంట్ మైగ్రేషన్. ఇనెలిజిబిలిటీ కూడా 4,000 అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి అవాస్తవాలు అన్ని కూడా తప్పు అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ అని ఎక్కడ మేము మొదలు పెట్టలేదు. అక్కడున్న ఫిర్యాదుల మీద అక్కడున్న కలెక్టర్ రెస్పాండ్ అయ్యి వెరిఫై చేశారు. అక్కడ గ్రామం వెరిఫై చేయగా అందులో 50% అంటే ఇనెలిజిబిలిటీ పెన్షన్స్ ఉన్నారు అధ్యక్ష. ఆ 50% రిపోర్ట్ ని మాకు పంపించారు. ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ గ్రామం కూడా కోనసీమ గ్రామంలో మన జిల్లాలో
డిస్ట్రిక్ట్ వైడ్ చేస్తున్నటువంటి 15,000 పెన్షన్స్ లో 658 మందికి వెరిఫై చేస్తే 374 మంది ఎలిజిబిలిటీ ఉంది అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ కూడా ఇనెలిజిబిలిటీ పెన్షన్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. మీరు గతంలో 2019 నాటికి ఎలిజిబిలిటీ పెన్షన్స్ 10 లక్షల మంది ఉంటే అందులో 10 లక్షల మంది తొలగించడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎలిజిబిలిటీ వాళ్ళలో తొలగించిన 10 లక్షల మందిలో వెరిఫై చేస్తే 3,50,000 ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వకుండా పొలిటికల్ వెండేటాతో తొలగించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 3,50,000 మందికి పెన్షన్ అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేని పక్షాన వాళ్ళు పెట్టిన రూల్స్ లో 6 స్టెప్ వాలిడేషన్ ఏదైతే పెట్టారో అందులో కూడా వాళ్ళు పెన్షన్స్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత పేదరికం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఈ రోజు ఎటువంటి రైట్ ఉందని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఈరోజు అంటే వాళ్ళు 13 పాయింట్ వెరిఫికేషన్ అంటున్నారు అధ్యక్ష. ఏ వెరిఫికేషన్ మాదున్నది పాత గవర్నమెంట్ లో వాలిడేషన్ ఏదైతే చేశారో అవే రూల్ పొజిషన్స్. అంటే హెల్త్ పెన్షన్ వెరిఫికేషన్ అవ్వచ్చు, ఇంకే వెరిఫికేషన్ అయినా కూడా పాత గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకొచ్చిన ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే వెరిఫికేషన్. ఇంకా కొత్త వెరిఫికేషన్ ఏమీ పెట్టట్లేదు అధ్యక్ష. ఈ రోజు బిలో పవర్టీ లైన్ డెఫినేషన్ లో కూడా ఎటువంటి మార్పు లేదు. అదే వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. హెల్త్ వెరిఫికేషన్ కూడా అదే వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ రోజు హెల్త్ వెరిఫికేషన్ గురించి వీళ్ళు తీసుకొచ్చిన ఈ తప్పుడు పెన్షన్స్ వల్ల ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నియమించడం జరిగింది. దాన్ని కూడా చాలా సామరస్యంగా చేస్తున్నాం అధ్యక్ష. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర వెరిఫై చేసుకుని వెళ్తున్నారు తప్పించి డిజేబిలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు ఈ సదరన్ సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభియోగాలు వేస్తున్నాడు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకి పలానా టైంకి మీరు రావాలి అంటే ఏదైనా డిజేబిలిటీ పెన్షన్ ఉంటే వాళ్ళకి ముందుగా ఇంటిమేట్ చేసి పలానా రోజు మీరు రావాలని తెలియజేయడం చెప్పడం అధ్యక్ష. అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. అలాగే డప్పు కళాకారుల గురించి కూడా చెప్పడం అది తప్పు అధ్యక్ష. డప్పు కళాకారులు కూడా మేము తగినంత వేతనం ఇస్తున్నాము. అది కూడా గతంలో కూడా ఉంది. వాళ్ళు తగ్గించే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు అధ్యక్ష. ధన్యవాదాలు.